నేను రాస్తున్న 100వ బుక్లో ఇంకొన్ని పేజీలు మాత్రమే రాయాల్సి ఉంది. దాని క్లైమాక్స్ కొత్తగా రాయాలని ఆలోచిస్తున్నా. త్వరలో అది కంప్లీట్ అయితే ప్రింటింగ్ పంపించడం. నువ్వు చేరుకున్నావా? ఇక్కడ వర్షం పడుతుంది, సిగ్నల్ సరిగా లేదు. నేను మళ్ళీ చేస్తాను. నానా, అమ్మ ఇంకా మన దగ్గరకు రాదా? అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా. మనల్నే చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు నైట్ టైంలో కూర్చొని ఏదో రాస్తూ ఉంటావు, హోంవర్క్ లాగా. హోంవర్క్ కాదురా, నాన్న రచయిత కదా, నవలలు పుస్తకాలు రాస్తుంటాడు. రచయిత అంటే? ఈ ప్రపంచం అంతా పడుకున్నాక తన ఊహలతో రాతలతో కొత్త ప్రపంచాన్ని సృష్టించేవాన్నే రచయిత అంటారు. అయితే నేను కూడా రచయిత అవుతా. సరే నాన్న. హలో కృష్ణ. కాల్ మీ ఆదిత్య. నీకు నాకు సంబంధం లేనప్పుడు నువ్వు పిలుచుకునే పేరుతో కూడా నాకు సంబంధం లేదు. అబ్బా ఆపుతావా? ఆ గతాలతోనే గడుపుతావా? నీకు గతాలు కావచ్చు, నాకు నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలు. నాకన్నా నీ యూఎస్ కెరీర్ ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళిపోయావు కదా. యుఎస్ మాత్రమే వెళ్ళా, నిన్ను వదిలి కాదు కృష్ణ. ఈ టైంలో నీకు తోడు కావాలని వచ్చాను. ఇప్పుడు దాకా లేని తోడు ఇప్పుడు ఎందుకులే కొత్తగా? కొత్తగా ఏంటి? నేను ఆఫీస్ వర్క్ మీద ఇండియా వచ్చి 10 days అవుతుంది. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చా. నీకెన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. వర్క్ అయిపోతే 3-4 daysలో వెళ్ళిపోవాలి. సరే వెళ్తున్నావు కదా, వెళ్ళు. అలా అంటావేంటి? ఆ రోజు వర్షంలో తడుస్తూ ఎంతసేపు ఉన్నానో తెలుసా? ఎంత నాక్ చేసినా నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు. కాల్ చేస్తే కంటిన్యూస్ ఎంగేజ్. నువ్వు తిరిగి ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఈ కొన్ని రోజులైనా నీతో ఉండాలనుంది కృష్ణ. బృందా, ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. వెళ్ళు. ఇదే నన్ను అర్థం చేసుకుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి బృందా? మొదట్లో నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోరన్నావు. వెళ్ళిపోయేటప్పుడు నువ్వు అసలు నన్ను అర్థం చేసుకోలేదు అన్నావు. ఇప్పుడేమో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటున్నావు. ప్రతిసారి నేను అర్థం చేసుకోవట్లేదనే కాదు, నీకెంతవరకు అర్థమవుతుందనేది కూడా ఆలోచించుకో. అది కాదు కృష్ణ. మీరా? రండి అంకుల్, లోపల రండి.
నా ఒక్కగానొక ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు వీడు లేడు. ప్రతి విషయం ఒకరితో ఒకరు పంచుకునేవాళ్ళం. కానీ ఇది మాత్రం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నాకు పెద్ద దిక్కులో ఉండేవాడు. వాడి సలహా వల్లే ఈరోజు నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను. నాకేలా ఉందంటే ఇంక నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నీకెప్పుడు ఏం అవసరమైనా వెంటనే నాకు ఫోన్ చేయ ఆదిత్య. షూర్ అంకుల్. సరే మరి నేను వెళ్తాను. ఓకే. అన్నట్టు మీ నాన్న నేను ఎప్పుడు కలిసిన ఒక బుక్ గురించి చెప్తూ ఉండేవాడు. అదొకసారి చూడు, నీకు చాలా యూజ్ అవుతుంది అనేవాడు. నేనే ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకవేళ నీకు అది కనిపిస్తే నాకు తెచ్చివు. ఓకే. అప్పుడైనా వాడి ఆత్మ శాంతిస్తుందేమో. నువ్వు జాగ్రత్త. ఏయ్, నీకు అర్థమవుతుందా? ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నిన్ను నమ్మి ఆ జపాన్ కంపెనీతో డీల్ సెట్ చేశాను. ఎందుకు అంత టెన్షన్ పడతావు? నేను అదే పనిలో ఉన్నాను. కొంచెం టైం పడుతుంది. ఆ టైం వాడు మనకి ఇవ్వాలి కదా. వాడే వెయిట్ చేస్తాడు. ఇదేం రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కాదు. ఇలా చూడు, వాడి దగ్గర కేవలం కట్టాలనే థాట్, డబ్బు మాత్రమే ఉన్నాయి. కానీ దానికి కావాల్సిన డిజైన్స్, ప్లాన్స్ అండ్ ఫార్ములాస్ అన్నీ మనమే ఇవ్వాలి. నువ్వేం టెన్షన్ తీసుకోకు. తేడా వస్తే టోటల్ గా కొలాప్స్ అవుతాం. నిజంగా నీ వల్ల అవుతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక్క బుక్ కోసం ఇన్ని రోజులా? ఏంట్రా ఆఫ్టర్ ఆల్? నువ్వు కేవలం సెంటర్ ఆఫ్ గ్రావిటీతోనే డిజైన్ చేయగలవు. దానికి మించిన ఫార్ములా నీ దగ్గర ఉందా? కానీ నేను కనుక్కుంటా. అప్పుడు ఎవరికి సొంతం కాంది మంది అవుతుంది. ఒక్కసారి ఆ గ్రంథం చేతికొచ్చిందంటే వరల్డ్స్ అమేజింగ్ డిజైన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ నేను చేస్తా. అప్పుడు మన కంపెనీ వరల్డ్స్ నెంబర్ 1 కంపెనీ అవుతుంది. ఆ గ్రంథం దొరికాక నేనే నీకు ఫోన్ చేస్తా. నేను రాస్తున్న 100వ బుక్లో ఇంకొన్ని పేజీలు మాత్రమే రాయాల్సి ఉంది. అయితే నేను కూడా రచయిత అవుతా. హలో కృష్ణ, చెప్పు. ఏంటి? బయటికి వెళ్దామా? ఇప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. బాయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అది కాదు కృష్ణ.
నాక్ చేసినా నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు. ఎవరో డోర్ కొడుతున్నారు. నువ్వేంటి? అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నావా? నువ్వు యూఎస్ వెళ్ళలేదా? ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో క్యాబ్ టైర్ పంక్చర్ అయ్యి ఫ్లైట్ మిస్ అయింది. థ్యాంక్ గాడ్, ఫ్లైట్ మిస్ అయి మంచి పనే జరిగింది. ఆ ఫ్లైట్ ఫ్లయింగ్లోనే బ్లాస్ట్ అయింది. నీకు న్యూస్ తెలీదా? జోక్ చేస్తున్నావా? ఆల్మోస్ట్ చావు నుంచి తప్పించుకున్న నాకు నేనేం మిస్ అవుతున్నానో అర్థమైంది. అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? చూసుకోలేదు. అన్నా ఆ, తీసుకోండి. రేపటి నుంచి పాలపడం కుదరదన్నా. అవునా? ఏ? మా ఓనర్కి లాటరీలో ₹1,00,00,000 వచ్చాయి. ఆ డబ్బుతో 100 గేదెలతో ఫారం పెడుతున్నాడు. అందుకే ఇంటింటికి తిరిగి పాలు పోయడం కుదరదు. తమ్ముడు, అన్నా ఆ రఘురామ్ అంకుల్ వాళ్ళు కూడా మీరే పోస్తారా? అవునన్నా, నేనే పోస్తా. నిన్ననే చెప్పా వాళ్ళకి. కృష్ణ, నీ బట్టల బ్యాగ్లో కనిపించింది ఏంటిది? అయినా ఆ రూమ్ ఏంటి అలా ఉంది? ఒకవేళ నీకు అది కనిపిస్తే నాకు తెచ్చు. వి నీడ్ టు మూవ్ ఆన్ కృష్ణ. నువ్వు ఆ రోజు తలుపు ఎంత కొట్టినా తీయలేదన్నావు. ఆ రోజు డేట్ ఎంత? లాస్ట్ మంత్ 25th. ఆ రోజు నీ బర్త్డే కదా. ఏమైంది? ఆ కంగారేంటి? నేను ఇప్పుడే వస్తా, నువ్వు జాగ్రత్త. హాయ్ అంకుల్. రా ఆదిత్య, కూర్చో. నువ్వు వస్తావని నాకు తెలుసు. అంకుల్, ఇందాక నేను వచ్చే టైంకి మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. అబ్బే, అదేం లేదే, నేను బాగానే ఉన్నాను. ఏంటి అంకుల్, నాకు కూడా చెప్పకూడదా? ఏంటో ఆదిత్య, ఏం అర్థం కావట్లేదు. బిజినెస్ అంతా లాస్ అయింది. నాతో అగ్రిమెంట్ చేసుకున్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాయి. నా ఆర్కిటెక్చర్ కంపెనీ షేర్స్ ఆవిరైపోయాయి. ఉన్నట్టుండి ఇలా ఎందుకు అవుతుందో ఏం అర్థం కావట్లేదు. వృందా కూడా నాకు దూరంగానే ఉంటుంది. ఈ ఒంటరితనం తట్టుకోలేకపోతున్నాను ఆదిత్య. ఇదిగో ఇప్పుడు నేను చూడగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. దీన్ని మీ నాన్నే నన్ను చదవమని చాలాసార్లు చెప్పాడు. నా ఆర్కిటెక్చర్కి బాగా హెల్ప్ అవుతుంది అనేవాడు. వాడి మాట ఎప్పుడూ వినలేదు. వాడి కోసమే ఒకసారి చదువుదామని. అంకుల్, లాస్ట్ మంత్ 25th నైట్ మీరు ఎక్కడ ఉన్నారు? అంకుల్, అంకుల్ ఏమైంది?
అంకుల్ అంకుల్ ఇది అక్కడుంటేనే సేఫ్. ఏంటన్నా ఇది? నువ్వు వచ్చిన తర్వాత చెప్తాను. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. సరే నువ్వు బయలుదేరు. టైంకి టాబ్లెట్స్ వేసుకో. సరే నువ్వు వెళ్ళు. పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాలని అప్పటి కాలానికి గొప్ప ఆర్కిటెక్ట్ అయినటువంటి విశ్వకర్మను పిలిపించి తాను నిర్మించబోయే ద్వారకా లాంటి కట్టడం ఇప్పటి వరకు ఎక్కడా ఎవరూ నిర్మించి ఉండకూడదని, దానిని చూసి మరెవ్వరూ నిర్మించకూడదంటాడు. కాని తర్వాత తరాల వారికి ద్వారకా ఒక గొప్ప కట్టడ నగరంగా తెలియజేయాలని భావిస్తున్నట్టు విశ్వకర్మతో చెప్తాడు. అందుకు అంగీకరించిన విశ్వకర్మ కృష్ణుడితో ఇలా అంటాడు: బ్రహ్మదేవుడి దగ్గర 3 కళలు ఉంటాయి. అందులోంచి ఒకటి గనక తనకు తెచ్చిస్తే దాంతో ఒక గ్రంథంలో ఈ రహస్యాలన్నీ భద్రపరుస్తాను. తరాలు మారినా రాసింది చిరిగిపోదు, యుగాలు మారినా ఆ గ్రంథం చిరిగిపోదని చెప్తాడు. అందరి తలరాతలు రాసే బ్రహ్మ దగ్గర మంచి, చెడు, ప్రేమ అనే 3 కళలు ఉంటాయి. మన పాప కర్మలను బట్టి మంచి, చెడు మాత్రమే వాడతాడు. ఒకరోజు తన కూతురికే రాయాల్సి రావడంతో అప్పటి వరకు ఎవరి కోసం వాడని ప్రేమ అనే కలంతో రాస్తాడు. పెళ్లైన తర్వాత తన కూతురి రాత విధవగా వస్తుంది. ఎన్నిసార్లు రాసినా అదే వస్తుంది, కాని మారదు. దానికి కోపంతో ఊగిపోయిన బ్రహ్మ ఆ కలాన్ని విసిరి కొడతాడు. కృష్ణుడు దానిని తెచ్చి విశ్వకర్మకు అందిస్తాడు. తన పని ముగించిన విశ్వకర్మ ఈ గ్రంథం జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు ఈ కలం దానికి కాపలగా ఉంటూ జ్ఞాననిద్రలో ఉంటుందని, ఎవరైనా వారి స్వార్థాల కోసం ఆ గ్రంథం తెరవాలని చూస్తే ఈ కలం జ్ఞాననిద్ర నుంచి మేల్కొని వారి తలరాతలు మార్చేస్తుందని కృష్ణుడికి మాటిస్తాడు విశ్వకర్మ. చేరుకున్నావా? ఎవరో డోర్ కొడుతున్నారు. ఒక నిమిషం లైన్లో ఉండు. నువ్వా? ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఎప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా గ్రంథం నాకు ఇచ్చాయి. నా మానాన్ని నేనేదో నా ప్రాజెక్టులు చేసుకుంటుంటే నువ్వే కదా గ్రంథం, కృష్ణుడు, రహస్యాలు అంటూ ఏవేవో చెప్పావు. మరి ఇప్పుడు గ్రంథం ఇవ్వనంటే ఎలా? లేదు, అందులో ఏముందో నాకు తెలియదు. నేనే ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేయి. అందులో ఉన్న రహస్యాలు నాకు చాలా అవసరం. కావాలంటే నా పనేక నీ పుస్తకం నువ్వే ఉంచుకో. కావలసినంత డబ్బు తీసుకో. నా ప్రాణం పోయినా అది నీకు దక్కదు. అది ఎక్కడికి చేరాలో ఆల్రెడీ అక్కడికి చేరిపోయింది. అయితే నీ ప్రాణం తీసి ఆ పుస్తకం నేను తీసుకుంటా. ఎందుకురా? ఆ గ్రంథం కోసం నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటా. ఎక్కడుందో చెప్పు, నీ ప్రాణాలు కాపాడుకో. నాన్న, నాన్న, నాన్న.
కృష్ణ, ఏమైంది కృష్ణ? ఈ చెమట్లేంటి? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మా నాన్న చనిపోలేదు, చంపేశాడు. ఎవరు? మీ నాన్నే. ఏం నువ్వు అనేది? అది తెలుసుకుందామని మీ నాన్న దగ్గరికి వెళ్ళాను. అబ్బా సరిగ్గా చెప్పు కృష్ణ. ఆ రోజు నువ్వు ఎంత కొట్టినా తలుపు తీలేదన్నో చూడు. అప్పుడు టైం ఎంత? 10 దాటింది. ఆ టైంలో మా నాన్న నాతో ఫోన్ మాట్లాడుతూ ఎవరో తలుపు కొడుతున్నారు అన్నాడు. కానీ నాకు ఫోన్లో ఇప్పుడు ఎందుకు వచ్చావు అని మాత్రం వినిపించి కాల్ కట్టయింది. అంటే నువ్వు వచ్చే టైంకి మా ఇంట్లో ఎవరో ఉన్నారు. అది ఖచ్చితంగా మీ నాన్నే. అందుకే మొన్న కూడా వెళ్లే ముందు ఆ గ్రంథం గురించి అడిగాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఛ! ఈ గ్రంథంలో ఏదో సీక్రెట్ ఉంది. అందుకే మీ నాన్న కావాలనుకున్నాడు, మా నాన్న దాచాలనుకున్నాడు. ఈ పెన్లో ఏదో పవర్ ఉంది. ఈ పెన్నుతోనే నేను మా నాన్న 100 బుక్ క్లైమాక్స్ రాశాను. అదే మీ నాన్న లైఫ్ని లీడ్ చేసింది. అందుకే నువ్వు ఫ్లైట్ మిస్ అయ్యో, పాలు పోసేవాడికి లాటరీ తగిలింది. మీ నాన్న కంపెనీస్ అన్ని లాస్ అయ్యే, చివరికి చీరకు పడిపోయి ప్రాణాలు వదిలాడు. ఇదంతా కూడా నేను మా నాన్న 100 బుక్లో విలన్కి రాసిన క్లైమాక్స్. చూడు. ఆ పెన్కి ఏదో పవర్ ఉందంటున్నావుగా, ఒక పంచి. ఆ పెన్తో ఆ డేట్లో నువ్వు అనుకున్నట్టుగా రాయి. దానికి నిజంగానే అంత పవర్ ఉంటే మీ నాన్న చనిపోకుండా ఆపొచ్చు కదా కృష్ణ.